2024 ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక కూటమి ఏర్పడడం, అంటే కూటమి ద్వారా ప్రచారానికి వెళ్ళడం, తద్వారా పవన్ కళ్యాణ్ ద్వారానే ఈరోజు కూటమి ప్రభుత్వం విజయాన్ని సాధించిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే, ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే, అంటే రాబోయే ఎన్నికల్లో, అంటే 2029 మేబీ 2029 ఎన్నికల్లో, అంటే వితౌట్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ సహాయ సహకారాలు లేకుండా, పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు లేకుండా మరి లోకేష్ను ఒక రాజకీయ వారసుడిగా ప్రకటించి నిజంగా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా? అసలు ఇదంతా ఒకళ్ళ సహకారం, ఒకళ్ళ సహాయం, ఇవన్నీ ఏంటంటే ఒక సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి. సో ఆ ఈక్వేషన్స్ మళ్ళీ వర్కౌట్ అవుతాయంటానికి ఇది పొలిటికల్ ఫార్ములా తప్ప సైన్స్ ఫార్ములా కాదు. సైన్స్ ఫార్ములా అయితే ఏమవుతుందంటే అది ఆ ఫార్ములా ప్రకారంగా అది ఎప్పుడు మారదు. బట్ పొలిటికల్ ఫార్ములా అలా కాదు. ఆ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి ఉంటాయి తప్ప అప్పుడు అది వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి కూడా వర్కౌట్ ఉంది అని అనుకోవడం చాలా పొరపాటు. డెఫినెట్గా పబ్లిక్ విల్ డిసైడ్. ఫార్ములాస్ అని అప్పటికప్పుడు ఆ రోజున జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ వేరు. కాబట్టి అదే ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చినా వీళ్ళు గెలుస్తారని చెప్పడానికి వీల్లేదు, ఇవ్వకపోయినా గెలవడానికి లేదు. అంత దాకెందుకు, ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకున్న టైంలో ఆ లాస్ట్ వెరీ ఫ్యూ వీక్స్లోనే కదా మొత్తం సిచ్యువేషన్ అంతా తలకిందులైంది. అదే మరి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ఉన్నటువంటి గమ్మత్తు ఎప్పుడు కూడా ప్రజల అంచనాలకి అతీతంగానే ఫలితాలు ఎప్పుడు కూడా ఉంటాయి. సో అలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సి విద్యార్థులు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. గంగిరెడ్డి మోక్షిత అనే అమ్మాయి డైరెక్ట్ లైవ్లోనే మాట్లాడేసింది. అంటే తనకు అన్ని సబ్జెక్టుల్లో 90% అంటే ఉత్తీర్ణత మార్కులు వచ్చాయని, సోషల్లో 21 మార్కులు వచ్చాయని చెప్పేసి అనుమానంతో రీవాల్యుయేషన్కి వెళ్ళడం జరిగింది. దీంతో మళ్ళీ రీవాల్యుయేషన్ అంటే రీకౌంటింగ్ చేయడం ద్వారా అమ్మాయికి 84 మార్కులు వచ్చాయి. సరే, 60% అంటే ఎస్ఎస్సి విద్యార్థులు 60%కి పైగా, అంటే 60,000 దాటి పైన విద్యార్థులు ఈరోజు అంటే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అప్లై చేసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ప్రభుత్వ వైఫల్యము, విద్యాశాఖ వైఫల్యము, ఎస్ఎస్సి బోర్డు వైఫల్యము, దీన్ని ఎలా చూడవచ్చు? ఈరోజు దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. వెరీ సింపుల్. ఇప్పుడు సార్ అక్కడ సచివాలయంలో సచివులు అనేవాళ్ళు ఉంటారు, అంటే మంత్రులు ఉంటారు. మంత్రుల పని ఏంటి? రోజు ఫైళ్ళు వాటిని చూడడం, పరిశీలించడం, సంబంధిత అధికారులని మానిటర్ చేయడం, ఎన్ని చేస్తే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. కానీ అసలు వీళ్ళ పని ఏంటంటే వాటికి సంబంధమే లేదు. ఎంతసేపు నిద్ర లేచిన దగ్గర నుంచి వీడిని అరెస్ట్ చేద్దామా, వాడిని అరెస్ట్ చేద్దామా, వాడి మీద కాన్స్పిరసీ చేద్దామా, వీడి మీద కాన్స్పిరసీ చేద్దామా, లేకపోతే కొత్తగా ఇంకేదైనా ఏమైనా ఉందా, ఏం చేయాలి చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వీళ్ళతో చర్చలు, ఇవన్నీ జరిగిన తర్వాత నేను చెప్పే కదా, ఈలో ఫ్రైడే వస్తుంది, ఫ్రైడే రాగానే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మరి ఇక పాలనా వ్యవహారాల్లో తలదూర్చి పట్టించుకునేది ఎక్కడ? సో ఎప్పుడైతే వీళ్ళు పట్టించుకోలేదో అక్కడ నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తుంది. వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దమే ఈ ఫలితాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మార్కులు వేస్తున్నారు కదా మంత్రులకి. మరి ఇంత మిజరబుల్గా ఫెయిల్ అయ్యి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే పరిస్థితికి వచ్చిన విద్యాశాఖ మంత్రులు ఇంకో చోట అయితే నైతికంగా రాజీనామా చేయాలి తక్షణం, వాళ్ళ ఫెయిల్యూర్కి, వాళ్ళ చేతకానితనానికి. ఈయనేమో ఇంత చేతకానితనం ఒక పక్కన రుజువు అవుతూ ఉంటే, ఏపీన ఆంధ్రజ్యోతి లాంటి ఏమో ఆహా ఓహో అద్భుతం అమోఘం నరేంద్ర మోడీ పొగిడాడు, ఇంకేముంది అది ఇదని చెప్పని వాళ్ళు అక్కడ భుజకీర్తులు తగిలించి జేజేలు కొడుతున్నారు. బట్ వాస్తవంలో జరుగుతుంది ఏంటి? తనకు అప్పగించిన శాఖనే సక్రమంగా నిర్వర్తించలేనటువంటి పరిస్థితికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఒకవైపు టీచర్లు డిఎస్సీలు, మెగా డిఎస్సీ అని చెప్పని దాన్ని దగా డిఎస్సీ అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళ యొక్క టీచర్ల సమస్యలు పరిష్కరించడం లేదని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోజున సిబిఎస్ఈ సిలబస్ని తీసిపడేసేసి మొత్తం స్కూళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మొత్తం వాటి వ్యవహారం అంతా కూడా తలకిందులైపోయింది. ఇంత ధోరణి, ఇంత కల్లోలం విద్యాశాఖలో జరుగుతూ ఉంటే
ఈయన చాలా సమర్థుడు, రాటు తేలేడని చెప్పని వాళ్ళు రాస్తున్నారు. ఇంకేం చెప్తాం మనం. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాకి సంబంధించిన అంటే చలనచిత్ర రంగానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ అంటే సినిమా థియేటర్స్ మరి గతం నుండి వాళ్ళు అద్దెలు చెల్లిస్తున్నారు. అది అద్దెలు కాకుండా ఒక పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఒక ప్రముఖ హీరో కాబట్టి ఆయన సినిమా మరి జూన్ 12న రిలీజ్ కాబోతుంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా పైనే కుట్ర చేయడానికి ఇదంతా చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం. సరే ఈ అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంటే పవన్ కళ్యాణ్ ఆయన అంటే వ్యక్తిగత లక్ష్యాల కోసం అంటే సినిమా వ్యాపారం కోసం ఆయన ఇమేజ్ కోసం మాత్రమే ఆయన స్వార్థపూరితంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవడానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కావచ్చు ఇతర కీలక నాయకులు పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తున్నారు కొన్ని విషయాలు. అదేవిధంగా సగటు ప్రేక్షకుడిని గురించి ఆలోచించట్లేదు వీళ్ళు. అంటే కేవలం వ్యాపారం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అంటే వీళ్ళ వ్యాపారం కోసం మాత్రమే ఇక్కడ చర్చ జరుగుతుంది తప్ప సగటు ప్రేక్షకుల గురించి పట్టించుకోవట్లేదు. మరి ఇటీవల నిన్న మొన్న కూడా నారాయణమూర్తి కూడా దీని గురించి ప్రస్తావించాడు. ఈ సమస్య పవన్ కళ్యాణ్ సమస్య కాదు ఇది. యాక్చువల్గా సింగిల్ థియేటర్లకు కూడా అంటే వాటా ఏదైతే పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలి మల్టీప్లెక్స్ సినిమాలకు ఇచ్చినట్టు అని చెప్పేసి మాట్లాడారు. ఎట్లా మనం దీన్ని ఎలా చూడొచ్చు? ఒకప్పుడు సినిమా అనేది ఏంటంటే వినోద ప్రధానమైనటువంటి మాధ్యమం సార్. ఇంకా ఒక అడుగు వెనక్కి వెళ్ళి చూస్తే సినిమా అనేది ఏంటంటే సమాజాన్ని ప్రభావితం చేసే ప్రబోధాత్మక చిత్రాలు తీసినటువంటి రంగం. ఇంకొంచెం ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే సినిమా రంగం కూడా స్వాతంత్రోద్యమానికి జనాల్ని సమాయత్తం చేయడానికి పనిచేసినటువంటి గొప్ప ప్రసార మాధ్యమం. తదనంతర కాలంలో సినిమా రంగం ఏమైంది? సినిమా పరిశ్రమ కింద ఆవిర్భవించింది. అంటే పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయింది. కమర్షియలైజ్ అయిపోయి దాంట్లో ఎన్ని రకాల చండాలాలు ఉండాలో అవన్నీ కూడా ప్రవేశించినాయి. పూర్తిగా డబ్బు ధనదాహంతో వ్యవహరిస్తున్నటువంటి రంగం ఏదన్నా ఉంది అంటే అది సినిమా రంగం. సో రాజకీయ రంగం ఎంతగా భ్రష్టు పట్టిపోయిందో సినిమా రంగం కూడా అంతేగా భ్రష్టు పట్టిపోయింది. అయితే రాజకీయాల్లో చూసి విసుగు చెందినటువంటి ఓటరు చైతన్యం ప్రదర్శిస్తుంటాడు. అంతకంటే వేగంగా సినిమా రంగంలో వీళ్ళు ఎన్ని రకాల వేషాలు వేసినా ఎన్ని రకాల ట్రిక్కులు చేసినా కూడా అంతిమంగా అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేది సగటు ప్రేక్షకులు. కాబట్టి ఆ ప్రేక్షకులే రేపు జడ్జిమెంట్ ఇస్తారు. దాని గురించి మనం ఊరికే అదో పెద్ద ఇష్యూ లాగా అసలు నా ఉద్దేశం అసలు అది ఇష్యూయే కాదు. పీపుల్ వ్యూయర్స్ విల్ డిసైడ్ వాట్ ఈస్ వాట్. దట్స్ ఆల్.